తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ఎత్తిన కలియుగ అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. ఈ తిరుమల రాయుణ్ణి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు భావిస్తారు. ఆ బ్రహ్మాండ నాయకుడు ఈ భువన భాండమునంతా ఆవరించే ఉంటాడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు వెలియని తావే లేదు. అందుకే ఈ ఆపద మొక్కులవాడు ఏలూరులో కూడా కొలువయ్యాడు. నేటి తీర్థయాత్రలో ఆ ఏలూరు శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని వీక్షించి తరిద్దాం. పూర్వం ఈ పట్టణాన్ని హేలాపురి అని పిలిచేవారు. నేడు దానిని ఏలూరుగా వ్యవహరిస్తున్నారు. 1961లో కొందరు భక్తులు పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని పెట్టి ఓ చిన్న పూరిపాకలో పూజార్చనలు చేసిన ఈ చోటని నేడు ఓ భవ్య మందిరంలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. మరో తిరుపతి అన్నంత ప్రాచుర్యం పొందిన ద్వారకా తిరుమల సమీపాన్నే నెలకొన్న ఈ ఏలూరు వెంకన్న ఓ విశిష్టతతో వెలుగొందుతున్నాడు. అలర్మేల్ మంగా పద్మావతి గోదాదేవి సహిత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైభవోపేతంగా అలరారుతోంది. పశ్చిమ గోదావరి పచ్చదనాల ప్రకృతి అందాల ఒడిలో ఒదిగిన ఆలయం పంచ కలశాలతో పంచ అంతరువుల ఓ భవ్య రాజగోపురం, దానితో పాటే ఆకాశంతో సంభాషిస్తోందా అన్నంత హుందాగా ఓ ధ్వజస్తంభం కనిపిస్తుంది. వినా వెంకటేశం ననాదో ననాథ. ఆ తిరువెంకటేశ్వరుని కరుణ దయా లేకపోతే అందరూ అనాథలే కదా. అందుకే అనాథ రక్షక గోవింద గోవింద అని శరణు వేడతారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ శ్రీమన్నారాయణుడు తన దేవేరి కోసం దిగివచ్చి ప్రతిష్ఠితుడైన ఏడుకొండల క్షేత్రమంత వైభవం నెలకొని ఉంటుంది. భక్తుల అభిషేకాలందుకొని సంతుష్టుడైన ఆ ఏడుకొండలవాడు సర్వాలంకార శోభితుడై నేత్రానందకర దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. స్థానక భంగిమలో దర్శనమిచ్చే ఆ విగ్రహ రూపాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 హరియనవో మనసా, హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందు. మైనంపాటి శ్రీనివాసరావు, ఈదర వెంకట్రామయ్య పంతులు వంటి ఎందరో భక్తుల కృషితో రూపుదాల్చిన ఈ ఆలయంలో కొలువైన కోనేటి రాయుడు భక్తజన అర్చనాది కైంకర్యాలను స్వీకరించి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా వెలిగిపోతున్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ కలియుగేంద్రునికి హారతి నీరాజనాలు అర్పిస్తారు ప్రధాన అర్చకులు. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవో మనసా, విష్ణు
మందహాసిని హృదయేశ్వరి పద్మావతి. వరించి మనువాడిన ఈ పద్మావతి అలమేలు మంగ. అలర్మేల్ అంటే పుష్పం పైన, మంగ అంటే దేవత అని విజ్ఞులు వివరిస్తున్నారు. అలర్మేల్ మంగ పద్మం నుంచి ఉద్భవించింది కనుక పద్మావతి అయింది. అలాంటి జగన్మాత ఈ ఏలూరు వెంకన్న ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఉపాలయంగా విరాజిల్లుతోంది. వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ. వచ్చెను అలమేలు మంగ. తన పాసురాల పదకవిత మాలికలనే వెంకటేశునికి పూలమాలగా వేసి వరించిన అమలిన ప్రేమమయి గోదాదేవి. ఓ బాలికగా కోదై భక్తి ఆధ్యాత్మిక విజ్ఞాన ఖనిగా వాసికెక్కడమే కాదు, 12 మంది వైష్ణవ మత ప్రచార ఆళ్వారులలో ఒక మహిళా ఆళ్వారుగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆ గోదాదేవి ఆండాల అమ్మవారిగా ఇదే ఏలూరు వెంకటేశుని ఆలయంలో పూజలందుకుంటోంది. తిరుప్పావై పాసురాలను కవితలుగా అల్లి ఆ విష్ణువికి మాలగా వేసి ఆయననే తన నాథుడిగా వరించిన అమలిన ప్రేమి విష్ణుప్రియ ఈ గోదాదేవి. అందుకే ఆండాళ్గా శ్రీ వెంకటేశ్వర సన్నిధానాల్లో భక్తజన సేవలందుకుంటోంది. ఏలూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా ఉపమందిర దేవేరిగా కొలుపులందుకుంటోంది ఈ అమ్మవారు. బంగారు చేది విడీలు పూని, బంగారు చేది విడీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. బంగారు చేది విడీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. రంగైన విల్జామరలు వీవా రంగైన. ఆ వైకుంఠవాసుడి నెలవు వైకుంఠం. అలా వైకుంఠవాసుడు కలియుగ దైవంగా కొలువుదీరిన చోటు కూడా అపరవైకుంఠమే. ఈ ఏలూరు వెంకటేశ్వర ఆలయంలో జరిగే శ్రీ వెంకటేశుని అర్చనాది కైంకర్యాల కోలాహలంతో అపర వైకుంఠంగా అలరారుతోంది. ఏలూరు వెంకటేశ్వరుని ఆలయ కోలాహలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో వీక్షిద్దాం. ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంక పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో ప్రతి నెల మాసోత్సవం, పక్షోత్సవం, అయనోత్సవం, సంవత్సరోత్సవం అనేటువంటి ప్రతి ఉత్సవాలు కూడా చాలా దిగ్విజయంగా జరపబడుతూ ఉంటాయి. భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి వారి యొక్క కోరికలు స్వామివారికి విన్నవించుకుని వారి కోరికలు తీర్చుకుని, ఆ కోరికలు తీరిన తర్వాత మరలా మొక్కుబళ్ళు తీర్చుకునేటువంటి ఆనవాయితీ ఈ యొక్క దేవాలయానికి ఉన్నది. వినరో భాగ్యము విష్ణు కథ. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, వార్షికోత్సవాలతో కళకళలాడే ఈ ఆలయంలో ప్రతిరోజు త్రికాలార్చన, త్రికాల నివేదనలు, ప్రతి శుక్రవారం 108 కలశాలతో అభిషేకాలు జరుగుతాయి. ప్రతి శనివారం విశేష కైంకర్యాలతో వెంకటేశ్వరుడు సంతుష్టులవుతారు. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలని దేవో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలని దేవో విష్ణు కథ. భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, ఆళ్వారుల అధ్యయనోత్సవాలు, వైశాఖ మాసంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వినరో భాగ్యము విష్ణు కథ.
ప్రతి జనవరిలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి ఈ వెంకటేశ్వర దేవస్థానానికి రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకోవచ్చు. కొండలంత వరములిచ్చే కోనేటి రాయుడు, గోవిందా గోవిందా అని గొంతెత్తి అర్థించిన వారిని గుండెల్లో కాచుకునే గోవిందుడు, ఎలుగెత్తి వేడుకున్న వారికి అండగా ఏలూరు వెంకన్నగా నెలకొని ఉన్నాడు. ఆ అల్లర్మేళ్లు మంగాపతి, పద్మావతి పెనిమిటి ఈ ఇరుసతుల తిరుపతి దేవేర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లరకు దక్కాలని కోరుకుందాం.